హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. ఈరోజు మనము భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందుగా ఒకసారి ప్రేయర్ చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. అందరూ మ్యూట్లో ఉండండి. అవసరమైన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ఓం మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 2.51 శ్లోక. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంతి అనామయం. కర్మజం బుద్ధియుక్తాత్మా హి కర్మజం యుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. ఆ విధముగా భక్తి యోగమునందు నియుక్తులై మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మ ఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధంగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను పొంది అనగా భగవద్ధామము చేరుట ద్వారా దుఃఖరాహిత్య స్థితిని పొందుచున్నారు. మనకి 2వ అధ్యాయం 51వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము. ఈ శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనము భగవద్గీతలో ఇప్పుడు 2వ అధ్యాయం చర్చిస్తున్నాము. కానీ భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు మరియు కృష్ణుడు భగవానుడి యొక్క సంవాదం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి అర్జునుడు ఎన్నో రకాల భయాలతోని యుద్ధభూమికి అడుగు పెడతాడు. తర్వాత ఆయనకి భక్తుడు కాబట్టి సహజమైన కృప దయ వలన సామాన్య జీవుల పట్ల ఆయన యుద్ధం చేయడానికి నిరాకరిస్తారు. ఎప్పుడైతే కృష్ణ భగవానుని గురువుగా స్వీకరించి ఏం చేయాలి కృష్ణ, ఇప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన భగవద్గీతను చెప్పడం స్టార్ట్ చేస్తారు 2వ అధ్యాయంలో. అదే గీతాసారము. ఈ అధ్యాయంలో మనకి ముఖ్యంగా ఎప్పుడైతే కృష్ణుడు భగవద్గీతను చెప్పడం స్టార్ట్ చేశారో ముందుగా చెప్పినటువంటి మొదటి పాఠం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. ఏమిటి ఆత్మ? ఆత్మ ఏమిటి? శరీరం ఏమిటి? ఆత్మకి శరీరానికి ఉన్న బంధం ఏమిటి? ఈ ఆత్మ శరీరం ఏ విధంగా భగవంతుడితోని సంబంధాన్ని కలిగి ఉన్నాయి? ఈ మూడిటి యొక్క బంధాన్ని మనకి డీటెయిల్డ్గా సెకండ్ చాప్టర్ ఫస్టే మనకి ఆ పాఠాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారు. ఆ తరువాత మనకి వివరిస్తారు సకామ కర్మ మరియు నిష్కామ కర్మ గురించి వివరిస్తారు. అసలు సకామ కర్మ అంటే ఏమిటి, నిష్కామ కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈరోజు మన ఆ, శ్లోకం కూడా నిష్కామ కర్మ గురించి. నిష్కామ కర్మనే మనం బుద్ధియోగం అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో బుద్ధియోగం అంటే నిష్కామ కర్మ. అయితే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి అసలు సకామ కర్మ అంటే ఏమిటి, నిష్కామ కర్మ అంటే ఏమిటి మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనకి తెలిసి ఇంకా అకర్మ కూడా ఉంటుంది. అకర్మనే మన నిష్కామ కర్మ అనవచ్చు. ఆ తర్వాత మనకి వికర్మ. ఈ వీటి గురించి మనము డీటెయిల్డ్గా చర్చించుకుంటే అప్పుడు మనకి ఈ శ్లోక మీనింగ్ ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు సకామ కర్మ అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక పని చేసినట్లయితే ఆ పనికి ఫలితాన్ని ఆశించడం. ఏదైనా భౌతికంగా మనం ఏ పని చేసినా కానీ పనికి ఫలితాన్ని ఆశిస్తాం. ఫలితం ఆశించకుండా పని చేయడం ఎలాగో ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకి తెలియదు. ప్రతి పని చేస్తాము,
వెంటనే దానికి ఫలితాన్ని ఆశిస్తాం. అది ఎంత చిన్న పని అయినప్పటికీ కూడా వెంటనే ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ విధమైన మన బుద్ధి వలన ఏ పని చేసినా వెంటనే ఫలితాన్ని ఆశించే బుద్ధి వలన మనం ఏం చేస్తామంటే మందిరానికి వెళ్ళినా ఆహ్, ఏ దేవుడికైనా సేవ చేసినా అందులో వెంటనే ఫలితం ఆశిస్తాం. ఏమిటి, ఒక మందిరానికి వెళ్ళాము, కొబ్బరికాయ కొట్టాము, కళ్ళు మూసుకొని మనము దేవుడికి దండం పెట్టుకున్నామంటే వెంటనే ఏదో ఒక కోరిక అడుగుతాం. కళ్ళు మూసుకొని దండం పెట్టుకో అని పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. మీనింగ్ ఏమిటి? ఆ కృష్ణుడిని ప్రార్థించు, భగవంతుడిని ప్రార్థించు, ఆయన్ని గ్లోరిఫై చెయ్యి, కీర్తించు. అలా కాదు. మనకు తెలిసింది ఏమిటి? కళ్ళు మూసుకొని ప్రార్థించడం అంటే ఏదైనా ఒక కోరిక కోరడం. అది ఎవరి పట్లైనా కోరికలతోనే మన భక్తి అనేది మొదలవుతుంది. కోరికలు లేకుండా భక్తి ఎలా ఉంటుంది అనేది అసలు మనకి తెలియదు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చామో, శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన భగవద్గీత చదువుతున్నాము, భాగవతం చదువుతున్నాము, ప్రభుపాదుల వారి భాష్యాలు చదివిన తర్వాతే అర్థమైంది అసలు భక్తి అంటే కోరికలు కోరుకోవడం కాదు అని. మరి ఏమిటి భక్తి అంటే? దాన్ని మనకి కృష్ణ భగవానుడు 2వ అధ్యాయం నుంచి పూర్తిగా మనకి డీటెయిల్డ్గా భగవద్గీత మొత్తం కూడా వివరించారు. అయితే ఇప్పుడు సకామ కర్మ అంటే ఏమిటి? మనము ఏదైనా ఒక కోరికనుతోని చేసే పూజ కానీ, అర్చన కానీ, లేకపోతే ఒక వ్రతము కానీ, ఒక అనుష్ఠానం కానీ, ఒక యజ్ఞము కానీ, ఒక తపస్సు కానీ, ఒక జపము కానీ, లేకపోతే ఒక ఉపవాస వ్రతము కానీ, ఏదైనా కానీ ఒక కోరికని కోరికతోనే చేస్తాం. ఇప్పుడు మనకి మన హిందువులు ఎక్కువగా ఆచరించేటటువంటి ఏదైనా ఒక ఆచారాలలో ఏదైనా ఒక ఆచారం తీసుకోండి. అది దీపావళి కానీ, సంక్రాంతి నోములు కానీ, ఎటువంటి నోములైనా కానీ అన్ని ఆచారాల్లో మనం సకామ కర్మనే చేస్తాం. వెంటనే సకామ కర్మ చెయ్యగానే, ఆ కర్మ చేయగానే అందులో వెంటనే ఏదైనా ఒక వ్రతం చేసిన అల్ల ఫలశ్రుతి ఉంటుంది. ఆ ఫలశ్రుతి ఏం చెప్తుందంటే, ఇగో ఈ వ్రతం చేస్తే నీకు ఈ ఫలితం వస్తుంది. ఆ ఫలితం కోసమే మనం కూడా వ్రతాన్ని చేస్తాం. అటువంటివి ఏ విధమైన పూజ అనుష్ఠానాలు, వ్రతాలు ఏవైనప్పటికీ వాటిని సకామ కర్మ అంటారు. సకామ కర్మ వల్ల మనకి ఏం లభిస్తుందండి అంటే, సకామ కర్మ చేయడం వల్ల మనకి పుణ్యం వస్తుంది. ఏదైనా సరిగ్గా చేయనప్పుడు ఆ కర్మ మనకి పాపం కూడా వస్తుంది. సకామ కర్మ వల్ల మనం పొందేది ఏమిటి? పుణ్యము కానీ, పాపము కానీ. ఆ తర్వాత మనకి కృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఏమిటి? భగవద్గీతలో ముఖ్యంగా. మరి పుణ్యము, పాపము రావడం వల్ల మనకొచ్చే నష్టం ఏమిటి అంటే, పుణ్యం గాని, పాపం గాని వస్తే మళ్ళీ జన్మ తీసుకొని ఈ భూమి మీదకొస్తాం. ఈ భూమి మీదకొచ్చి ఇక్కడ ఉన్న దుఃఖాలని మనం అనుభవిస్తూ ఉంటాం. చాలా మందికి తెలియదు. దుఃఖం అంటే ఏమిటి? చాలా మందికి ఏమిటి అంటే, దుఃఖం లేని పరిస్థితినే సుఖము అని భావిస్తూ ఉంటారు. వాళ్ళకి దుఃఖం అంటే ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు కదా అంటే, ఇది దుఃఖపడుతున్నాను కానీ పడవలసిందే కదా! దీని నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా ఉంటుందా? అంటే ఆ విషయం కూడా తెలియదు. మళ్ళీ ఏమన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళకి దుఃఖం కలిగిందనుకోండి, వాళ్ళు వెంటనే భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. దేవుడి వల్లనే నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయి. అసలు చాలామందికి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏ కష్టాలు లేవు. మాకే కష్టాలొచ్చినాయి. మా కష్టాలన్నిటికి కారణం దేవుడే అని ఇంకా దేవుణ్ణి కూడా నిందించడం మొదలుపెడతారు. కానీ అసలు పరిష్కారం అదా? అసలేమైనా పరిష్కారం ఉందా? దానికే సొల్యూషన్ చెప్తున్నారు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే సకామ కర్మ గురించి వివరించారో ఆ తర్వాత మనకి వివరిస్తూ ఉన్నారు నిష్కామ కర్మ గురించి. నిష్కామ కర్మ అంటే ఏమిటి? నిష్కామ కర్మ అంటే మనం చేసేటటువంటి ఏ పనైనా ఫలితం ఆశించకుండా పని చేయడం. అది అలా ఎలా చేస్తారండి? అసలు ఫలితం ఆశించకుండా పని ఎలా చేస్తాము? అంటే ఫలితం ఆశించకుండా పని చేయాలి. చేయడం వలన మనకి ఏం లాభం వస్తుంది? అది మొత్తం డీటెయిల్డ్‌గా మనకి సెకండ్ చాప్టర్‌లో చాలా డీటెయిల్డ్‌గా వివరించారనమాట. ఫలితం ఆశించకుండా పని చేయడం వల్ల మనకొచ్చే లాభం ఏమిటి? ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించమో ఏం జరుగుతుంది? మన లోపల ఆతృత అనేది తగ్గిపోతుంది. ఆతృత అంటే ఇప్పుడు ఆహ్, నేను చూశాను కొంతమందిని. చిన్న పిల్లలు ఎక్కువగా ఎలా ఉంటారంటే, ఎవరైనా పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు కానీ ఒక గిఫ్ట్ తెచ్చిచ్చారనుకోండి బహుమతి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అందులో ఏముందో ఓపెన్ చేసి చూసిన దాకా నిద్ర పట్టదు పిల్లలకి. కానీ పెద్దవాళ్ళు అలా ఉండరు. ఏదో గిఫ్ట్ వచ్చింది చూద్దాంలే చిన్నగా
ఈ పని అయిపోయాక సమయం ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటారు. కానీ పిల్లలు అలా అనుకోరు. అంటే ఏమిటి? వెంటనే ఫలితం ఏంటిది? వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు గదా! నాకు ఏం వచ్చింది తెలుసుకోవాలి. అది ఆతృత అన్నమాట. ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం చాలా కష్టము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశిస్తారు. కానీ ఆశించడం వల్ల నష్టం ఏమిటి? అంటే పుణ్య పాపాలని పొందుతాము. దానివల్ల మనము ఈ భౌతిక లోకంలో ఆ పుణ్యాన్ని కానీ, పాపాన్ని గానీ అనుభవించడం కోసం భూమి మీదకొస్తాం. పుణ్యం అనుభవించడం కోసం పాపం చేస్తాం. పాపం అనుభవిస్తూ పుణ్యాన్ని కూడా ఆచరిస్తాం. ఎప్పుడు కూడా ఇక్కడే చిక్కుబడిపోతాం. కానీ నిష్కామ కర్మ చేయడం వలన పుణ్యము కానీ, పాపము కానీ మనకు అంటదు. ఎందుకంటే నువ్వు ఫలితం ఆశించకుండా పని చేస్తున్నావు. మరి ఫలితం ఆశించకుండా పని చేస్తే నాకొచ్చే లాభం ఏంటండి? నేను ఒక పని చేస్తున్నానంటే ఫలితం కావాలి. ఫలితం ఆశించకుండా నేను పని చేస్తున్నాను. మరి నాకొచ్చే లాభం ఏంటి? లాభం ఉండాలి కదా! ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలన్నిటిని కూడా కృష్ణ భగవానుడు మనకి వివరిస్తున్నారు. అయితే ఫలితం ఆశించకుండా పని చేసినప్పటికీ ఎటువంటి లాభం వస్తుంది? మనం ఇక్కడ చూస్తే ఆహ్, 48, 49 శ్లోకాల్లో మనకి కృష్ణ భగవానుడు చాలా బాగా వివరించారనమాట. అందులో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. 48 శ్లోకాలు చెప్తున్నారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయము అపజయములందు ఆసక్తిని విడనాడి సమబుద్ధితో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. జయము అపజయం, నీకు జయం వస్తుందా అపజయం వస్తుందా అని ఆలోచించకుండానే సమబుద్ధితో, సమబుద్ధి అంటే ఏమిటి? నువ్వు ఆలోచనలో చేసే పని మీద ఫలితం పట్ల ఆలోచన లేకుండా పని చేసినట్లయితే దాన్నే సమబుద్ధి అంటారు. అటువంటి సమబుద్ధితో నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే దాన్నే యోగము అని చెప్తారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాము. మనం ఏంటిది? నిష్కామ కర్మ యోగం. అంటే ఏమిటి? పని చేసి ఫలితం ఆశించకుండా నువ్వు చేసినట్లయితే అది యోగంతో సమానం. యోగం అంటే ఏమిటి? ఏదైనా ఒక పని ద్వారా, అది నిష్కామ కర్మే కానీ, కర్మనే కానీ, లేకపోతే జ్ఞానయోగమే కానీ, భక్తి యోగమే కానీ, అష్టాంగ యోగమే కానీ, మనం చేసే ఒక క్రతువు ద్వారా భగవంతుడి దగ్గరికి చేస్తే, మనని భగవంతుడికి దగ్గరికి చేసినట్లయితే దాన్నే మనము యోగము అని చెప్పవచ్చు. భగవంతుడికి అనుసంధానం చేసినట్లయితే దాన్నే యోగము అని చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు? విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా. విద్యుక్త ధర్మము అంటే ఏమిటి ఇక్కడ? మన ధర్మము. మనకంటూ ఒక ధర్మం ఉంది అని ఎలా నిర్ణయించబడి ఉంటుంది? మనకంటూ ఒక ధర్మం ఉంది అని ఎలా నిర్ణయం చేయబడి ఉంటుంది అంటే, మనం ఏ వర్ణానికి, ఆశ్రమానికి చెంది ఉన్నామో దాన్ని బట్టి మనకి ఒక ధర్మం నిర్ణయించబడి ఉంటుంది. దాన్ని ఏమంటారు? వర్ణాశ్రమ ధర్మము. మనం మన వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి మనకు ధర్మం అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఆ విధంగా నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు జయాన్ని, అపజయాన్ని ఆలోచించకుండా నువ్వు చేసినట్లయితే దాన్ని యోగం అంటారు అని మనకి 48 శ్లోకాలు చెప్పారు. 49 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తి యోగముచే హీన కర్మలను దూరం చేసి ఆ భావముతే ఆ భావములోనే భగవానుని శరణు వేడుము. కర్మ ఫలములను అనుభవింపగోరువారు లోభులు. ఇక్కడ అసలు లోభి అంటే ఎవరు? కృపణ అంటే ఎవరు? ఆ కృపణ అంటేనే ఇక్కడ లోభి అని చెప్తున్నారనమాట. ఎవరు లోబులు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. లోబులు ఎవరంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంతో ధనం, ఆస్తి, ఐశ్వర్యయ్యో ఉన్నాయి. కానీ వాళ్ళకెలా ఉంటే ఇష్టము, దాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా అనుభవించాలి అని కోరుకోరు. అనుభవించడం అంటే మనకేదో అవసరం ఉంది. ఆ అవసరాన్ని మన దగ్గర ఉన్న ధనంతోని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళకేమిష్టం అంటే ఉన్న ధనాన్ని బ్యాంక్‌లో వేసుకోవడము, లేకపోతే ఏదైనా ఆస్తి రూపంలో ఉంచుకోవడము, అది వాళ్ళకిష్టం. దాన్ని చూసి సంతోషిస్తారు కానీ వాళ్ళ అవసరానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు. వాళ్ళని ఏమంటారంటే లోబులు అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళనే కృపణులు అని అంటున్నారు. ఎందుకని కృష్ణుడు కృపణ అని అన్నారు అర్జునుడిని? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడికి ఏమిటి?
అర్జునుడు ఏమంటున్నాడు? నేను యుద్ధం చెయ్యకుండా యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల లాభం ఏమిటి? ఏమి లేదు. నేను భిక్ష తీసుకుంటాను, దానివల్ల నాకు ఎటువంటి పాపం అంటదు, నేను ఎటువంటి పాపం చేయకుండా తప్పించుకోవచ్చు అని కృష్ణుడు అంటున్నారు. కా అర్జునుడు అంటున్నాడు. కృష్ణుడు ఏమంటున్నారంటే, నువ్వు యుద్ధం చేసి నువ్వు ముక్తిని పొందవచ్చు కదా. నీకైతే ఏవైతే అర్హత ఉందో ఆ అర్హతని అది ఉపయోగించుకోకుండా వదిలేసి పారిపోవడము, లేకపోతే దాన్ని చూస్తూ సంతోషించడం, ఆ అర్హతని మనము ఉపయోగించుకోకపోతే వాళ్ళే మనని కృపణులు అని అంటారు. మన ఉదాహరణ ఇందాక చెప్పుకున్నాం, ఎలా అయితే మన దగ్గర ఉన్న ధనాన్ని మన అవసరానికి కూడా ఉపయోగించుకోకపోతే వాళ్ళని కృపణులు అని చెప్పవచ్చని. ఇక్కడ అర్జునుడిని కృపణుడు అంటున్నారు. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? అర్జునుడు తనకు అర్హత ఉన్నప్పటికీ కూడా ఆయన ముక్తిని పొందవచ్చు యుద్ధం చేసి, కానీ అది ఆయన చెయ్యాలి అనుకోవడం లేదు. ఎందుకు అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఎన్నో రకాలైన అపోహల వల్ల. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారంటే, నువ్వు చేసేటటువంటి హీన కర్మలన్నీ విడిచిపెట్టి భగవంతుడికి శరణు వేడు అని చెప్తున్నారు. అయితే భగవంతుడికి శరణు వేడాలి అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అది మనము 50 మరియు 51 శ్లోకాల్లో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్య యోగ కర్మసు కౌశలం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు 50వ శ్లోకాలో, భక్తి యోగమునందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడగును కనుక కర్మ ఎందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తి యోగంలో నియుక్తమైతే ఈ జన్మంలోనే శుభ అశుభముల నుండి ముక్తి అనేది లభిస్తుంది. ఆ కర్మ యందలి నేర్పు అయినటువంటి యోగం కొరకు, దాని కొరకు నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ శుభ అశుభాలు అంటే ఏమిటి? శుభ అశుభాలు అంటే పుణ్య మరియు పాప కర్మలు. ఇక్కడ నిష్కామ కర్మాన్ని యోగాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం నిష్కామ కర్మ యోగం గురించి చర్చించుకుంటున్నాం. కృష్ణుడు ఈ శ్లోకాల్లో చెప్పేది మొత్తం కూడా బుద్ధి యోగం అని వివరిస్తున్నారు. ఇక్కడ బుద్ధి యోగం అంటే నిష్కామ కర్మ యోగం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిష్కామ కర్మని ఆచరించడం వల్ల మనకి ఏమొస్తుందంట అంటే, శుభ అశుభ ఫలితాల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. శుభ అశుభ ఫలితాల నుంచి ఎలా తప్పించుకోవచ్చండి? దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము 48వ శ్లోకంలో చెప్పారు, నీ విద్యుక్త ధర్మాన్ని సబబుద్ధితో నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నువ్వు కొనసాగించు. విద్యుక్త ధర్మము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ విద్యుక్త ధర్మం ఎలా వస్తుంది మనకి? వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించడం వల్ల వస్తుంది. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తే మనకి ఏమొస్తుంది? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక సకామ కర్మయోగి వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాడు అనుకోండి, ఆయనకి ఏమొస్తుంది? సరిగ్గా ఆచరించినట్లయితే పుణ్యం వస్తుంది, సరిగ్గా ఆచరించకపోయినట్లయితే పాపం వస్తుంది. వర్ణాశ్రమ ధర్మం, నువ్వు సకామ కర్మయోగి అయితే నువ్వు కృష్ణ భగవానికి శరణు వేడకుండా సామాన్యంగా నువ్వు నీ కోరికలతోని ఏదో ఒక పూజ ఆరాధన చేసినట్లయితే దాన్ని సకామ కర్మయోగం అంటారు. నువ్వు సరిగ్గా నువ్వు నిర్వర్తించినట్లయితే నీ ధర్మాన్ని నీకు పుణ్యం వస్తుంది, నువ్వు సరిగ్గా చెయ్యకపోయినట్లయితే పాపం వస్తుంది. అంటే ఎవరైతే కృష్ణ భక్తులు కారో వాళ్ళు చేసే కర్మల ద్వారా వాళ్ళు పుణ్యం కంటే ఎక్కువగా పాపాన్నే పొందుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెండవది ఎవరు? నిష్కామ కర్మయోగి. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి? మనం కేవలం ఫలితం ఆశించకుండా పనిచేయడం ఒకటే కాదు, ఆ ఫలితాన్ని కృష్ణుడికి సమర్పించాలి. ఇక్కడ మనము ఈ అన్ని యోగాల్లో కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. నువ్వు కర్మయోగం ఆచరించినా, నువ్వు నిష్కామ కర్మయోగివైనా, నువ్వు జ్ఞానయోగివైనా, అష్టాంగ యోగివైనా, భక్తి యోగమైనా, నువ్వు ఏదైనా ఒకటి ఆచరించాలి అంటే స్టార్టింగ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే నిష్కామ కర్మ. ఫస్ట్ స్టెప్ ఏమిటండి? నువ్వు ఏదైనా ఒక యోగాన్ని ఆచరించాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నిష్కామకరం. నిష్కామ కర్మ యోగం. నిష్కామ కర్మ యోగం అంటే ఏమిటి? ఫలితం ఆశించకుండా పని చేయాలి.
ఫలితాన్ని ఎవరికి సమర్పించాలి? కృష్ణుడికి సమర్పించాలి. అది నిష్కామ కర్మయోగం. ఎందుకండి దాని నుంచే ఎందుకు మనం భక్తి యోగంలోకి వెళ్ళగలం అంటే, నువ్వు ఏదో ఒకటి ఫలితం ఆశిస్తూ పని చేసినట్లయితే అసలు భక్తి అనేది ఎక్కడొచ్చింది? నువ్వేం చేసినా ఇప్పటికి కూడా మనం భక్తులమని చెప్పుకుంటూ మనం ఏ పని చేసినా కానీ ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాం. ఎంత చిన్న పని చేసినా నేను చేశాను అని నా సీనియర్స్కి తెలియాలి, లేకపోతే నేను చేశాను అని అందరికీ తెలియాలి. ఎప్పటి వరకైతే మనము ఆ స్థాయిలో ఉంటామో, నిష్కామ కర్మ స్థాయికి రామో, అప్పటి వరకు కూడా మనలో ఉన్న ఎజిటేషన్ అనేది తగ్గదు. తగ్గకపోతే ఏం జరుగుతుంది? ఎజిటేషన్ అంటే ఆతృత, యాంగ్జైటీ, అది తగ్గదు. అయితే అది తగ్గదో, ఎప్పటి వరకైతే అది తగ్గదో అప్పటి వరకు నీకు మనసుకు శాంతి అనేది లభించదు. ఎవరి మనసు అయితే శాంతి శాంతి పొందుతుందో అప్పుడే మనకి భక్తిలో పురోగతి అనేది వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అందరూ దీన్ని చాలా సులభంగా తీసుకుంటారు. అందుకే భక్తిలో పురోగతి ఉండదు. ఇప్పుడు చాలా మందిని చూస్తే మనము చాంటింగ్ చేసేటప్పుడు ఆ చాంటింగ్ మీద మనసు కుదరడం లేదండి అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. మనసు అటు ఇటు పరిగెడుతుంది. ఎందుకు మనసు పరిగెడుతుంది? ఎందుకు ఇంకా మనసుకు శాంతి లభించలేదు అంటే దానికి ఒకటే కారణము, నువ్వు నిష్కామ కర్మ యోగాన్ని పూర్తిగా కరెక్ట్గా ఆచరించట్లేదు. నువ్వు ఇంకేదో ఒకటి ఫలితాన్ని ఆచరిస్తున్నావు. అందువల్లనే ఏం జరుగుతుంది? మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆతృత. దాని వలన మన సాధన అనేది కరెక్ట్గా ఉండదు. ఎప్పుడైతే నువ్వు సాధన ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటావో నువ్వు నిష్కామ కర్మ యోగాన్ని కరెక్ట్గా ఆచరించాలి. ఎలా? మనము చేసే ఏ పనిలో నేను ఎక్కడ ఫలితాన్ని ఆశిస్తున్నాను, ఎక్కడ నాలో లోపం ఉంది, ఎక్కడ నాలో తప్పు జరుగుతుంది అని ఎప్పటికప్పుడు మనని మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే భక్తిలో పురోగతి. ఎప్పటి వరకైతే మనం చెక్ చేసుకోమో మరి కరెక్ట్గా నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించం. అప్పుడు భక్తి యోగానికి అసలు ఆస్కారమే ఉండదు. ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఏం చెప్పారు? నిష్కామ కర్మయోగం చెప్పిన తర్వాత జ్ఞానయోగి గురించి చెప్పారు. జ్ఞానయోగి ఏమిటి? జ్ఞానయోగి ఆల్రెడీ వాళ్ళు అన్ని వదిలేశారు. దేని మీద కూడా వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టే వాళ్ళ జ్ఞానయోగాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించరు. వాళ్ళు నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ప్యూరిఫికేషన్ వచ్చింది తర్వాతే జ్ఞానయోగ స్థాయికి వెళ్తారు. వాళ్ళకి విద్యుక్త ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించవలసిన అవసరం లేదు. కానీ మనం చూస్తే అష్టాంగ యోగి కూడా నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించి సాధన ద్వారా అష్టాంగ యోగాన్ని సాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా వర్ణాశ్రమ ధర్మాలని ఆచరించవలసిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే భక్తి యోగి కూడా ఖచ్చితంగా నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించాలి. అయితే మరి వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించాలా అంటే ఆచరించవలసిన అవసరం లేదు. భక్తికి వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించవలసిన అవసరం లేదు, కానీ ఆచరిస్తారు. ఎందుకంటే అందరికీ ఉదాహరణగా ఉండడం కోసము. వాళ్ళు ఆచరించకపోయినట్లయితే వాళ్ళని చూసిన వాళ్ళు దాని యొక్క అర్థం తెలియక తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆచరిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అసలు భక్తి యోగానికి నిష్కామ కర్మ యోగానికి మధ్యలో వ్యత్యాసం ఏమిటి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ పని చేస్తూ ఉంది. ఆమె భక్తురాలు అనుకోండి. ఆమె తన యొక్క రోజువారీ పనులు ఏమైతే ఆమెకు నిర్ణయించబడి ఉన్నాయో పిల్లల్ని చూసుకునే పని చేస్తూ ఉంది. అది ఇప్పుడు సాధారణంగా వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా చూస్తే ఆమె ఆ పిల్లల్ని సరిగ్గా పెంచడం అనేది ఆమె ధర్మం. సరిగ్గా పెంచకపోయినట్లయితే అది అధర్మం అవుతుంది, ఆమెకు పాపం వస్తుంది. సరిగ్గా చూసుకున్నట్లయితే పుణ్యం వస్తుంది. కానీ ఆమె కనుక ఒక భక్తురాలైనట్లయితే ఆమె కూడా పిల్లల్నే చూసుకుంటుంది. కానీ ఆమెకొచ్చే లాభం ఏమిటి? ఆమె ఎందుకు చేస్తుంది ఆ పని అంటే, నాకు ఈ బాధ్యతని కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి నేను ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నా గురువు నా కృష్ణుడు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పుడు నేను తాపత్రయపడుతూ ఉంటానో అప్పుడు ఏం జరుగుతుంది? దానివల్ల నాకు పుణ్యము కానీ పాపము కానీ రాదు. మనము ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే
మనకి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తీసుకోవచ్చు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు యుద్ధం చేశారు. మళ్ళీ ఇంకెవరు యుద్ధం చేశారు? భూరిశ్రవుడు యుద్ధం చేశారు. మనకి తెలియని విషయం ఏమిటి అంటే ఏకలవ్యుడు కూడా కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం చేశారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురిని అర్థం చేసుకుంటే ముగ్గురు కూడా ఒకటే యుద్ధము. ఆ యుద్ధంలో ముగ్గురు కూడా పాల్గొన్నారు. ముగ్గురు కూడా పాల్గొంటే కానీ ముగ్గురికి వచ్చినటువంటి ఫలితం వేరు. చేసే పని ఒకటే కానీ ఫలితాలు వేరు. దేన్ని బట్టి? మన భావాన్ని బట్టి. ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే జంతువు లెవెల్లో ఉంటామో, ఎలా జంతువు లెవెల్లో అంటే కేవలం తినడం, పడుకోవడం, పిల్లల్ని కనడం, నా ఎంజాయ్మెంట్ ఎప్పటి వరకు అయితే నేను అలా ఉంటానో దాన్ని ఏమంటారంటే స్థూలమైన చైతన్యం, గ్రాస్ కాన్షియస్నెస్. ఎప్పటి వరకైతే అలా ఉంటామో వాళ్ళకి భావంతో ఎక్కువ సంబంధం లేదు. భావాలను ఎక్కువ పట్టించుకోరు. ఏ జంతువు కూడా భావం ఉండదు. తన పనిని తాను చేసుకుంటూ పోతుంది ప్రకృతి సిద్ధంగా. అలా చేసే వాళ్ళకి భావంతో సంబంధం ఉండదు. కానీ ఎప్పుడైతే మన చైతన్యం ఉద్ధరింపబడుతుందో జంతువు నుంచి ఒక మానవుడు, నాగరిక మానవుల్లో కొంత భావాలు వస్తాయి. ఆ నాగరిక మానవుడి నుంచి ఇంకా మనము వృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళు జ్ఞానం పొందిన వాళ్ళై ఉండవచ్చు. ఆ తరువాత భక్తులై ఉండవచ్చు. నీకు ఎక్కడ మార్పు వస్తుంది? జంతు చైతన్యం నుంచి నాగరికుల్లాగా బతకడం, నాగరికుల నుంచి ఇంకొంత జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు, ఆ జ్ఞానం నుంచి ఆర్యులు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ నుంచి భక్తులు. ఎక్కడ వస్తుంది ఈ భావంలో మార్పు? అందరూ చూడ్డానికి ఒకే విధంగా ఉంటారు. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అవే ఉంటాయి. మరి వీళ్ళని ఎలా మనము ఆ, విభజిస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు మనకు చెప్పవచ్చు. కృష్ణుడు ఏం చెప్పాడు? 84 లక్షల జీవరాశులని చెప్పారు. 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షల రకాల మనుషులు అంటే వాళ్ళని ఎలా విభజిస్తాం? అందరికీ 2 కాళ్ళు 2 చేతులే కదా ఉండేది. ఎలా విభజించాము అంటే వాళ్ళ చైతన్యాన్ని ఆధారంగా ఆ విభజన జరిగింది. ఈ విభజన అనేది ఎలా వస్తుంది? ఈ చైతన్యం అనేది ఏమిటి అంటే వాళ్ళ యొక్క భావం. భావానికి అనుగుణంగా మనకు వచ్చే ఫలితం ఉంటుంది. ఇది సూక్ష్మమైనది. ఎవరైతే స్థూలంగా ఆలోచించే వాళ్ళకి ఈ సూక్ష్మమైన విషయాలు అర్థం కావు. ఎవరైతే సూక్ష్మమైనది అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళే భగవంతుడిని అర్థం చేసుకుంటారు. భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మం అంటే పూర్తిగా ఆయన మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుని అర్థం చేసుకోవాలని నీకు సూక్ష్మ దృష్టి ఉండాలి. ఎవరికైతే సూక్ష్మ దృష్టి ఉంటుందో వాళ్ళు భావాలకు అనుగుణంగా భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారు. ఏ విషయాన్నైనా సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సూక్ష్మంగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు ఏ పని చేస్తున్నారు, దానికి ఫలితం ఏమిటి అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం ఏమిటి? 3 రకాల వ్యక్తులు. మొదటివాడు ఏకలవ్యుడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే ఆయన ఒక క్షత్రియుడేం కాదు. అయినప్పటికీ నాకు యుద్ధం చేయడం అంటే ఇష్టము కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పనిని మన ఇష్టము అయిష్టం ప్రకారంగా పని చేయకూడదు. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ తర్వాత ఏమిటి? భూరిశ్రవుడు కూడా యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు అంటే నేను ఒక క్షత్రియుడిని, నేను యుద్ధం చేయాలి, అది నా ధర్మము కాబట్టి నేను ధర్మాన్ని ఆధారంగా చేసుకొని నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అని చెప్పి ఆయన యుద్ధం చేశాడు. తర్వాత అర్జునుడు కూడా యుద్ధం చేశాడు. యాక్చువల్గా అర్జునుడి ధర్మము క్షత్రియుడు, ఆయన యుద్ధం చెయ్యాలి. కానీ ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యను అన్నాడు. ఎందుకు అంటే నాకు పాపం చేయడం ఇష్టం లేదు, ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు, అందుకని నేను నా ధర్మం అయినా సరే నేను ఆచరించను అన్నాడు. అది తర్వాత ఏమన్నాడు? తర్వాత అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడు భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత జ్ఞానం పొంది కృష్ణ నాకు ఇష్టమా లేదా, నాకు ఏం ఫలితం వస్తుంది అనే దాంతో నాకు సంబంధం లేదు, నువ్వు చెప్పావు కదా చెయ్యమని, నువ్వు చెప్పావు కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని కృష్ణుడి మాట కోసం యుద్ధం చేశాడు. వీళ్ళ ముగ్గురికి ఏం ఫలితాలు వస్తాయి అది చూడాలి. ఏకలవ్యుడు నాకు ఇష్టము నాకు ఇష్టం లేదు. ఏ పనైనా సరే మనము నాకు ఇష్టం లేదు అని చేశామంటే నీకు పుణ్యం కానీ పాపం కానీ వస్తుంది తప్పకుండా. మనము మన చైతన్యాన్ని ఎప్పుడు కూడా వృద్ధి చేసుకోవాలి. ఎలా వృద్ధి చేసుకోవాలి మన చైతన్యాన్ని అంటే నాకు ఇష్టం లేదు
అలా ఆలోచించకూడదు. నేను ఏదైనా సరే ఆలోచిస్తే ఒక భక్తుడు ఎలా ఆలోచించాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది, గురువు ఏం చెప్తున్నాడు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు. సా గురువు సాధు శాస్త్ర వీళ్ళు ఏం చెప్తారో అలా నేను చేసినట్లయితే అది పాపం కాదు. నా ఇష్ట ప్రకారంగా నేను చేసినట్లయితే అది పాపము. పాపానికి వేరే డెఫినేషన్ ఏం లేదండి. పాపానికి పుణ్యానికి ఒకటే ఒక్క డెఫినేషన్. అది ఏమిటి? గురు సాధు శాస్త్ర ప్రకారంగా నేను చేస్తే నాకు ఎటువంటి పాపము రాదు. నేను నా ఇష్టానికి ప్రకారంగా ఈ పని చేశాను, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, ఆవంటే నాకు ఇష్టము, ఆవంటే నాకు ఇష్టం లేదు అంటే నువ్వు పుణ్య పాపాలని పొందుతావు. ఇక్కడ భావం ఏమిటి? ఏకలవ్యుడు నాకు యుద్ధం చేయడం అంటే ఇష్టం కాబట్టి నేను యుద్ధం చేస్తాను. ఏమొస్తుంది? అంతమందిని చంపితే ఏమవుతుంది? పాపం వస్తుంది. అందుకని ఏకలవ్యుడికి పాపం వస్తుంది కురుక్షేత్ర యుద్ధం, కురుక్షేత్ర మహాసంగ్రంలో పార్టిసిపేట్ యుద్ధం చేయడం వలన. భూరిశ్రవుడు నా క్షత్రియ ధర్మం కాబట్టి నేను యుద్ధం చేస్తాను, ఆయనకేమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్ళవచ్చు. ఇంకా ఉత్తముడైతే కృష్ణుడు ఆయనకిచ్చే ఆ, ఫలితం వేరుగా ఉండవచ్చు. నువ్వు అంతవరకే తీసుకుంటే ఆయనకి పుణ్యం వస్తుంది. కానీ కృష్ణుడికి, మరి అర్జునుడికి, ఆయన కృష్ణుడి కోసం చేశాడు కాబట్టి అది భక్తి యోగం. ఆయనకి ఏమొస్తుంది? స్వయంగా భగవంతుడు ఆనందపడతాడు. ఆనందపడితే ఆయన నీ స్థాయికి తగ్గట్టు నీకు ఫలితాన్ని ఇస్తాడు. అర్జున్ లాంటి గొప్ప భక్తులకైతే భగవద్ధామానికే తీసుకుని వెళ్తారు. అంటే ఇక్కడ ఏమిటి? నువ్వు చేసే పని ఒకటే, కానీ నీ భావానికి అనుగుణంగా నీకు ఫలితం వస్తుంది. అందుకని నువ్వు ఏ యోగాల్లో నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నా, ఇక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు 50వ శ్లోకంలో? శుభ అశుభ ఫలముల నుండి నువ్వు ముక్తుడివి అవుతావు. ఏం చేస్తే? నిష్కామ కర్మయోగాన్ని చేస్తే. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటి? ఫలితాన్ని ఆశించకుండా పని చేయడము, ఆ పని వలన వచ్చిన ఫలితాన్ని కృష్ణుడికి సమర్పించడం. ఫలితం రావచ్చు రాకపోవచ్చు, నువ్వు కష్టపడ్డావు అనుకోండి, ఆ కష్టాన్ని కూడా కృష్ణుడికే సమర్పించు. నేను ఈ కష్టం పడ్డాను, నాకు ఫలితం రాలేదు, అయినా సరే కష్టాన్ని కూడా కృష్ణుడికి సమర్పించి, ఈ కష్టం చేశాను కృష్ణ, నేను నీ కోసం చేశాను అంటే ఓన్లీ కేవలం కృష్ణుడి కోసం చేస్తే ఇంకా ఉన్నతమైంది, అది భక్తి యోగం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు 50వ శ్లోకంలో? నువ్వు శుభ అశుభ ఫలితాల నుంచి బయటపడాలి అంటే నిష్కామ కర్మాన్ని యోగాన్ని ఆచరించు. ఇప్పుడు 51వ శ్లోకంలో మనకి ఏం వివరిస్తున్నారంటే, కర్మజం బుద్ధియుక్తాహిం ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్య అనామయం. ఇక్కడ ఏమంటున్నారు? దీన్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఈ శ్లోకంలో నువ్వు నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించడం వల్ల నీకేం ఫలితం వస్తుంది అనేది 51వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ బుద్ధియుక్తాహి అంటే ఎవరైతే నిష్కామ కర్మ యోగంలో నియుక్తులై ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందంట? కర్మజం ఫలం త్యక్త్వా. వాళ్ళు ఏం చేయాలి? ఎలా ఆచరించాలి కర్మల్ని అంటే, కర్మ వలన కలిగే ఫలితాన్ని విడిచి మనీషిణః. ఎవరు ఎలా చేస్తారు? గొప్ప ఋషులు, భక్తులు. వాళ్ళు ఏమిటి అంటే బుద్ధిమంతులు, ఇంటెలిజెంట్ పర్సన్స్ అన్నమాట. అంటే వాళ్ళకు బుద్ధి ఉన్నవాళ్ళు. ఎవరికైతే బుద్ధి ఉంటుందో వాళ్ళే గొప్ప ఋషులు, భక్తులు అవుతారు. బుద్ధి లేని వాళ్ళందరూ కూడా అభక్తులే. అదొకటి తెలుసుకోవాలి. ఇంకా తర్వాత ఏమంటున్నారు? జన్మబంధ వినుర్ముక్త. వాళ్ళకు వచ్చే ఫలితం ఏమిటి? జనన మరణ బంధముల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అనామయం పదం గచ్చంతి. అలా జన్మ జనన మరణాల నుంచి మనకి ముక్తి లభిస్తే మనకి ఏం జరుగుతుంది? మళ్ళీ మరణించడం వల్ల, మళ్ళీ జన్మించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి అంటే దుఃఖరాహిత్య స్థితి. నీవు దుఃఖం నుంచి బయటపడతావు. అనామయం అంటే దుఃఖం లేని స్థితి. ఆమయం అంటే దుఃఖాన్ని పొందే స్థితి. ఇప్పుడు ఎప్పటి వరకైతే నువ్వు నిష్కామ కర్మాన్ని యోగాన్ని ఆచరించవో అప్పటి వరకు నీకు కర్మబంధం నుంచి విముక్తి అనేది లభించదు. ఎప్పుడైతే ఆచరిస్తావో నీకు అప్పుడు విముక్తి లభిస్తుంది. అప్పుడు ఫలితం ఏమిటి? మళ్ళీ జనన మరణం అనే చక్రంలోంచి తప్పించుకుంటా, నీకు దుఃఖం అనేది రాదు. అయితే కొంతమంది, మనం ఎంత చెప్పినప్పటికీ కొంతమంది భౌతికమైన వ్యక్తులు ఉంటారు. నా పని నేను చేసుకుంటున్నాను, నాకొచ్చే ఫలితాన్ని నేను ఆశిస్తున్నాను, దీనివల్ల నష్టం ఏమిటి? నా పని నేను చేస్తే కృష్ణుడికి సమర్పించకపోతే ఫలితాన్ని, అళ్ళ తప్పేంటి? అది నా ఇష్టం.
నేనేమైనా తప్పు చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరికైనా నేను నష్టం కలిగించానా? నాకెందుకు పాపం వస్తుంది అని చాలామంది ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏం లాభం వస్తుంది అంటే, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే స్వతంత్రమైన వ్యక్తులమో, మనం స్వతంత్రంగా ఉన్నంత కాలము మనకి ఏ ఫలితాన్ని, నువ్వు ఎవరికి ఫలితాన్ని సమర్పించినా సమర్పించకపోయినా నీకేం నష్టం లేదు. కానీ మనం పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాం. ఎలా చెప్పవచ్చు అంటే, ఉదాహరణ చిన్న విషయం. ఇప్పుడు మనందరికీ కూడా ఎవరికైనా సరే ఈ లోకంలో ఆ, తెల్ల వెంట్రుకలు అంటే ఇష్టమా అండి? హెయిర్ వైట్గా అయితే ఎవరికైనా నచ్చుతుందా? ఎవరికి నచ్చదు మాతాజీ. భక్తులమైన మనకైనా నచ్చుతుందా? ఇప్పుడిప్పుడే పోతుంది మాతాజీ, ఇప్పుడిప్పుడే పోతుంది. పోతోంది. కానీ అయ్యో పోతోంది అనుకుంటున్నాం, కానీ చాలా బాగుంది, పోతే పర్వాలేదు అనుకుంటున్నామా? లేదు మాతాజీ. అనుకోవట్లేదు పోనీ మరి మాతాజీ. ఎవ్వరికి నచ్చడం లేదు కదా, మనం దాన్ని ఆపేయొచ్చు కదా. మనకి ఇష్టం లేదు, నచ్చడం లేదు. నీకు మాతాజీ వయసు ఎవరు మనం అంటున్నారు, ఆపలేం. రేషన్ షాప్ లా బియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా హెయిర్ డై ఇవ్వాలి అంటున్నారు అందరికి. ఓకే. ఇక్కడ అంటే ఏంటి, ఎంత చిన్న విషయమైనా సరే, మనందరికీ నచ్చని విషయమైనా సరే, మన చేతుల్లో ఏం లేదు. మనం ఏమనుకున్నా దాన్ని ఆపలేం. ఎవ్వరికి కూడా ముసలి వాళ్ళు అవడం ఇష్టం ఉండదు. ఎవరికి తెల్ల వెంట్రుకలు ఇష్టం ఉండదు. ఎవరికి అజీర్తి ఇష్టం ఉండదు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలని ఉంటుంది. ఎంత చిన్న విషయమైనా సరే మన చేతుల్లో ఏమీ లేదు. మనకి ఏ విషయం పట్ల కూడా స్వతంత్రత లేదు. పూర్తిగా మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాం. ఇది ఇంకా మనకి డౌట్ వస్తుంది అనుకోండి, మనకి కాదు ఇంకొంతమంది భౌతికమైన వ్యక్తులు, వాళ్ళకి ఏమిటి సైంటిస్టులు, మేము ఎంత గొప్ప వాళ్ళమని ఎన్ని కష్టపడి ఎన్ని నువ్వు సృష్టించినప్పటికీ కొన్ని రోజులు మనకి వర్షం పడలేదనుకోండి, వర్షాకాలంలో మన పరిస్థితి ఏమిటి? నీ దగ్గర ఎన్ని మంచి విత్తనాలున్నా, ఎన్ని ఫర్టిలైజర్స్ ఉన్నా, పెస్టిసైడ్స్ ఉన్నా, నువ్వు ఏమున్నా, వర్షం లేకపోతే నువ్వు పంటలు పండించగలవా? లేదు పండించలేవు. మాతాజీ. పంటలు పండించకపోతే మనం జీవించగలమా? లేదు జీవించలేము. మాతాజీ. నీకెంత టెక్నాలజీ ఉన్నా ఆ టెక్నాలజీ ఏది కడుపు నింపదు. నువ్వు ఆ ఆహారం తింటేనే మన కడుపు నిండుతుంది. ఆ టెక్నాలజీ అంతా మన సుఖపడడం కోసం వాడుకోవడమే. కానీ కడుపు నిండాలి అంటే, శక్తి రావాలి అంటే ఆహారం తినాల్సిందే. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం స్వతంత్రులం కాదు, మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాము. మరి కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు కృష్ణుడికి సమర్పించాలి కదా. సమర్పించకపోతే పాపం. ఇప్పుడు మనము కొంత ధనాన్ని సంపాదించి దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, అది పుణ్యమా పాపమా? ఇన్కమ్ ట్యాక్స్ పాపమే పాపమే మాతాజీ, మాతాజీ. పాపమే వస్తుంది. మన అంటే కర్తవ్యాన్ని మనం ఫలితం నిర్వర్తించట్లేదు. ఆ నువ్వు అన్ని వనరుల్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అంటే నీకు రోడ్డు కావాలి. నీకు రోడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? నేను రోడ్డు వేసాను కాబట్టి నీకు రోడ్డు వచ్చింది, నువ్వు వెళ్ళావు ఆఫీస్కి, సంపాదించావు. మరి ఆ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ట్యాక్స్ ఇస్తే కదా నేను రోడ్డు తయారు చేసి ఇచ్చేది నీకోసము. అంటే మనం గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ట్యాక్స్ని చెల్లించాలి. మరి మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎన్ని అన్ని పనులు చేసుకొని కృష్ణుడు మనకు అన్ని ఇస్తున్నాడు, అన్ని చేసుకుంటున్నాం. మరి ఫలితం కృష్ణుడికి ఇయ్యకపోతే మరి పాపమా పుణ్యమా? పాపమే మాతాజీ. ఇవ్వకపోతే పాపమే మాతాజీ. పాపమే. ఇది అది మనందరికీ తెలుసు. కానీ ఎవరైనా అడిగితే వాళ్ళకి మనం ఈ విధంగా సమాధానం చెప్పగలగాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. మనం ఎప్పుడూ స్వతంత్రులం కానప్పుడు, కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు కృష్ణుడికి సమర్పించకపోతే పాపము. ఎప్పుడైతే నువ్వు కృష్ణుడికి సమర్పిస్తావో అప్పుడే నీకు ముక్తి అనేది వస్తుంది. దేని నుంచి? పుణ్యము మరియు పాపం నుంచి ముక్తి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఇంకా ఉత్తమమైన చైతన్యానికి వెళ్ళగలవు. అప్పుడు ఏమిటి? పూర్తిగా మనసు ప్రశాంతమవుతుంది. అప్పుడు ఆ ప్రశాంతమైన మనసులో నువ్వేం చేయగలవు? భక్తిని కొనసాగించవు. ఆల్రెడీ నువ్వు ఫలితం ఆశించకుండా పనిచేయడం ప్రారంభించావు, ఫలితాన్ని కృష్ణుడికి సమర్పిస్తున్నావు. అప్పుడు నువ్వు పురోగతి చెంది నీ చైతన్యము ఎవరైనా భక్తుల అసోసియేషన్లో, భక్తుల సాంగత్యంలో ఇంకా పురోగతి చెంది మనము అప్పుడు కృష్ణుడి కోసమే కర్మ చేయడము అంటే భక్తియుత సేవ, భక్తి యోగాన్ని మనం ఆచరించవచ్చు.
భక్తి యోగాన్ని ఆచరించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? మనం ఎలా ఆచరించాలి? కృష్ణుడు ఎంతో పవిత్రమైన వాడు. ఆయనలో ఉండే ప్యూరిటీ ఏమిటి అంటే, కృష్ణ నామాన్ని ఒకసారి స్మరించినా, కృష్ణుణ్ణి ఒకసారి స్మరించినా, ఆయన లీలల్ని స్మరించినా మనలో ఉన్న అనర్థాలు తొలగిపోయి మనకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఇవన్నీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో మాతాజీ మాకు తెలియదు. ఈ వచ్చే రిజల్ట్ ఎవరైనా చూసారా ఏంటి? ఇప్పటికిప్పుడు మాకేం వస్తుంది చెప్పండి భక్తిని ఆచరించడం వల్ల అంటే, మన చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగింది, ఎవరో బంధువులు కానీ ఆ, ఆ ఇంట్లో ఇంట్లో వాళ్ళు కానీ అత్తమామలు కానీ బాగా విసిగిచ్చారు, మీ తప్పు ఏం లేకుండానే మిమ్మల్ని విమర్శించారు, తిట్టారు ఏదని అనుకోండి, మనసులో ఎలా ఉంటుంది? వెంటనే ఆతృత, కోపం, ఆ, అన్నీ నీరసం అన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మీరు అదే ఆలోచించడం కానీ ఒక సినిమా కానీ ఏదైనా బయట విషయాలు చేశారనుకోండి, మనసు అనేది ప్రశాంతం అవ్వదు. ఇంకేదైనా సీరియల్ చూస్తే ఇంకా కోపం ఎక్కువైతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా ఒక కృష్ణ కథ వినండి, ఏదైనా ఒక క్లాస్ పెట్టుకోండి, ఆ కృష్ణుడి యొక్క ఒక సాంగ్ ఏదైనా పెట్టుకోండి, వెంటనే మనసంతా కూల్ అవుతుంది. ఎప్పుడైనా జరిగిందా ఇలా మీకు? చేశారా అలా? చేశాం మాతాజీ, జరిగింది. అంటే కృష్ణుడి సాంగత్యంలోనే మనకి ప్రశాంతత. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రశాంతత? మనలో ఉన్న అనర్థాలన్నీ పక్కకు పోతాయి అన్నమాట. ఎంతసేపు కృష్ణ సాంగత్యంలో ఉంటామో ఈ బయటి విషయాలు, భౌతికమైన విషయాలు, ఎవరు మనని ఏమన్నా, ఏ విధమైన బాధలున్నా, ఇబ్బందులు అవన్నీ గుర్తుకురావు. ఎప్పుడైతే ఇది ఇది వదిలేసి ఒక్క నిమిషం పక్కకు పోయా అనుకోండి, మళ్ళీ వెంటనే అన్ని గుర్తొస్తాయి. ఎందుకు? కృష్ణుడు ఎంతో పవిత్రమైన వాడు కాబట్టి కృష్ణ సాంగత్యంలో మనం ఏం చేసినా మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. అలా కృష్ణుడి సాంగత్యంలో మనకు అంత సంతోషం ఉన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక జనన మరణాల నుంచి నీకు ముక్తి లభిస్తుంది, దుఃఖరాహిత్య స్థితి వస్తుందంట. ఈ దుఃఖరాహిత్య స్థితి ఎక్కడ ఉంటుంది? కేవలం భగవద్ధామంలోనే. భౌతిక లోకంలో దుఃఖరాహిత్య స్థితి లేదు. మరి అటువంటి భగవద్ధామానికి చేరాలి అంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఒక్క నిమిషం కాసేపు చేయడం వల్ల వచ్చే లాభము మనం అక్కడ ఎప్పుడు నిరంతరం పొందాలి అంటే ఎప్పుడు కృష్ణుణ్ణి స్మరించుకోవాలి. ఆ స్మరణ ఎలా ఉండాలి? ఆయన స్మరణ అంటే ఏమిటి? మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ఎప్పుడు కూడా ఆయన స్మరిస్తూ ఉండేవాడు. ఆయనకి ఎప్పుడైతే భౌతికమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒక్క నిమిషం కూడా మనలాగా హాయిగా జపం చేసుకోవడానికి, కథ వినడానికి, ఆ, క్లాసులు వినడానికి, చదవడానికి ఆయనకు అవకాశం లేదు. చుట్టూ అందరూ రాక్షసులే. వాళ్ళ నానే పక్కనే ఉండి రాక్షసుడు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆయనకి దేనికి అవకాశం లేదు. ఆయన ఒకటి స్మరణం చేశాడు. ఏమిటి? ఎప్పుడో నారద మహాముని చెప్పింది, కడుపులోనే వాళ్ళమ్మ గర్భంలో ఉన్నప్పుడు నారద మహాముని ఇచ్చిన జ్ఞానం ద్వారా అదే స్మరణ చేశాడు. అటువంటి స్మరణ చేసే స్థాయికి రావాలి మనము. అంటే ప్రహ్లాదుడి కంటే అన్ని జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి ఎప్పుడో చెప్పింది గుర్తుంచుకున్నాడు. మనకి ఈ రోజు చెప్పిన క్లాసు విన్న మీకు కాదు, చెప్పిన మాకు కూడా గుర్తుండదు. 2 రోజులైతే అన్ని మర్చిపోయాం మాతాజీ, ఇంకోసారి చెప్పండి పర్వాలేదు అనిపిస్తుందా లేదా? అందుకని అందుకని మనం ఏం చేయాలి? నిరంతరం శ్రవణ కీర్తనలు చేస్తేనే మనకి స్మరణ అనేది వస్తుంది. ఎప్పుడు మనం కృష్ణుణ్ణి స్మరించుకుంటామో, ఒక్క నిమిషం కృష్ణ స్మరణ చేస్తే చాలు, వెంటనే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతూ ఉంటాయి. ఏ స్థాయిలో నువ్వు కృష్ణ స్మరణ చేస్తావో ఆ స్థాయిలో నీకు అనర్థాలు తొలగిపోతాయి. అయితే ఈ పాటికి మేము చాలాసార్లు స్మరించుకున్నామండి, ఈ మధ్య 2-3 ఏళ్ళ నుంచి ఎప్పుడు అదే చేస్తున్నాం, మరి మా అనర్థాలు ఇంకా పోలేదేంటి అంటే, మనకి ఎన్ని అనర్థాలు ఉన్నాయంటే మేరు పర్వతానికి ఎంత పెద్దగా ఉంటుందో అన్ని అనర్థాలు ఉంటాయంట ఒక్కొక్కళ్ళకి, ఇన్ని జన్మల్లో చేసిన అనర్థాలు. అవన్నీ కూడా పోవాలి అంటే ఒక్క రోజులో అయ్యేది కాదు. నిరంతరం అలా ఎన్నో రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు కావచ్చు, కొంతమంది కొన్ని జన్మలు కావచ్చు. అలా చేయడం వల్ల అప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. మరి ఆ మేరు పర్వతం అంతా ఇన్ని రోజులు పోగేసుకొని ఒకే రోజు పోవాలంటే ఎలా అవుతుంది? అవదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మేము బాగా సాధన చేస్తున్నామండి, అసలు మనసు నిలవడం లేదు. నీ అనర్థాలు ఎంత తగ్గిపోతే అంత మనసు నిలుస్తుంది. అందుకని సాధన చేస్తూ ఉండాలి. మనసుకి నిలిచినా నిలవకపోయినా ఎప్పుడు నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. వీలైనంతగా కృష్ణనామ స్మరణ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరం మనసులో
లేకపోతే నిరంతరము ఎంత గుర్తుంటే అంత, ఉదయం మాత్రం తప్పకుండా 16 మాలలు శ్రద్ధతో మనం నామాన్ని చేయాలి. ఎంత శ్రద్ధగా నామాన్ని చేస్తామో అంతగా అనర్థాలు తొలగిపోతాయి. ఎంతగా అనర్థాలు తొలగిపోతాయి ఇంకా అంత శ్రద్ధగా నామాన్ని జపించగలం. ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఒకటి వస్తేనే నేను ఇంకోటి చేస్తాను అనకూడదు. మనకు శ్రద్ధ ఉన్నా లేకపోయినా, మనసు కుదిరినా కుదరకపోయినా చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరే హరే. కృష్ణ భగవాన్ యొక్క నిరంతర నామస్మరణ చేస్తూ ఉంటామో అప్పుడే మనకి ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ దుఃఖరాహిత్య స్థితి నుంచి బయటపడి ఎప్పుడు కృష్ణ సాంగత్యం పొందడానికి మనకి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ. భావం అనేది ఎంత ముఖ్యమైనదో మన లైఫ్ లో ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేశారు మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామాలండి. దండవత్ ప్రణామాలు. ఏకలవ్యుడు ఆయన, ఇంకొక మధ్యలో ఆయన ఎవరు, తర్వాత అర్జునుడు, భూరిశ్రవుడు. భూరిశ్రవుడు భూరిశ్రవుడు, వీళ్ళ భూరిశ్రవుడు. ఉపమానం చాలా బాగుంది మాతాజీ. కర్మ ఫస్ట్ టైం ఎలా వింటున్నాం ఉంటుంది మాతాజీ అనేది, ఎగ్జాంపుల్ చాలా బాగుంది. కర్మ మనకి నేను చేస్తున్నాను అనుకుంటే ఎలా ఉంటుంది, భగవంతుడి కోసం చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది చాలా ఉదాహరణలు మాత్రం చాలా ఉదాహరణ బాగా చాలా చెప్తారు బాగుంది. మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ, కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే గురువు కృష్ణ అన్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. హరే కృష్ణ. మా మనవడు మాతాజీ ఏకలవ్యుడు వినిపించిందా? వేలు ఇచ్చేసిండు కదా మాతాజీ. ఏకలవ్యుడు గురు ద్రోణాచార్యకి వేలు ఇచ్చేసిన తర్వాత ఆయన ఇంకా ఏం చేసాడు, కృష్ణుడు జపం చేసుకుంటూ కూర్చున్నాడు మాతాజీ. లేదు, చేయలేదు మాతాజీ, ఆయన భక్తుడు కాదు. ఓకే. మరి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. నెక్స్ట్ ఆయనకి నెక్స్ట్ ఏంటి అన్నట్టు అదేం లేదా మాతాజీ? నెక్స్ట్ స్టోరీ మాతాజీ ఆయన్ని తెలియక ఆయన్ని గొప్పగా చెప్పుకుంటారు, కానీ ఆయనకి ఏంటంటే ఆయన చేసిన తప్పు. ఏకలవ్యుడు ఎందుకు ద్రోణాచార్యుడు ఆయన దగ్గర నుంచి వేలు తీసుకున్నాడు అంటే, ఏకలవ్యుడు ఆ యుద్ధ విద్యల్ని అది నేర్చుకోవడానికి కానీ యుద్ధం చేయడానికి కానీ ఆయనకు అర్హత లేదు. అర్హత లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఆయన క్షత్రియుడు కాదు. అంటే క్షత్రియుడు కాకపోతే నేర్చుకోకూడదా అని కాదు. అక్కడ ఏమిటంటే ఆయన భావం ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఆ శక్తి సామర్థ్యాలు నేను సరి అయిన ప్లేస్లో సరి అయిన సమయంలో ఉపయోగించాలి. నాకు ఎలా ఉపయోగించాలో తెలియదు అనుకోండి, ఏం చేస్తాను, నాకున్న శక్తి సామర్థ్యాలు నేను దురుపయోగిస్తాను. మనం ఉదాహరణగా చూస్తే ఆయన ఎవరు, అశ్వత్థామ. అశ్వత్థామకి నేను అది ఏమిటి, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం, బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని నేను ఉపదేశించను అని ద్రోణాచార్యుడు పదే పదే చెప్తాడు. కానీ అశ్వత్థామ వినడనమాట. నాకు నేర్పాల్సిందే, నువ్వు ఎలా అయినా అర్జునుడికి చెప్పా, నాకు చెప్పాల్సిందే అని బలవంతం చేయడం వల్ల ఇచ్చాడు బ్రహ్మాస్త్ర యొక్క జ్ఞానాన్ని. ఏం చేశాడు, అర్హత లేకపోవడం వల్ల దాన్ని మిస్యూజ్ చేశాడు. 2 సార్లు ఉప పాండవులే సంహరించి ఉప పాండవులు సంహరించడానికి ఉపయోగించాడు మాతాజీ. ఒకసారి ఏమో అర్జునుడు వెంట పడుతున్నాడని అర్జునుడి మీద ఒకసారి ప్రయోగిస్తాడు. ఇంకొకసారి ఏమో పరీక్షిత్ మహారాజుని, ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి పుత్రుణ్ణి సంహరించడానికి 2 సార్లు ఉపయోగిస్తారు. ఇక్కడ ఏమిటి, అదే విధంగా అర్హత లేదన్నమాట ఏకలవ్యుడికి యుద్ధ విద్య నేర్చుకోవడానికి. ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో దాన్ని దురుపయోగం చేస్తాడని చెప్పి ఆయన యొక్క బొటనవేలుని తీసుకుంటారనమాట ద్రోణాచార్యుడు. ఇది విషయం మనకి తెలియక ఎప్పుడు కూడా మాతాజీ, అందుకనే సీరియళ్లలో సినిమాలలో చూపించే జ్ఞానం కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే ఇందుకే వాళ్ళు చెప్తారు, ఎవరిని కర్ణుడిని గొప్ప హీరోగా చేసి అర్జునుడిని భీముడిని విలన్ గా కూడా చూపిస్తారు సినిమాలలో. అప్పట్లో ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అది కల్కి మూవీ వచ్చింది. కల్కి ముందు కాదు మాతాజీ, అది వదిలిపెట్టండి. చిన్నప్పుడు సీరియల్లో దానవీర శూరకర్ణ అని ఒక సినిమా వచ్చింది, చూసారా? అందులో హీరో ఎవరంటే కర్ణుడు. కర్ణుడిని గొప్పవాడిగా, మళ్ళీ పక్కనే ఉన్న భీముడిని అర్జునుడిని మాత్రం తక్కువగా చేసి చూపిస్తారు. వాళ్ళు అలానే, ఎందుకంటే వాళ్ళు ఎవరిని హీరోగా చేయాలనుకుంటే వాళ్ళని హీరోగా చేయగలరు, ఎవరు విలన్ కావాలనుకుంటే వారు విలన్ కాగలరు. అందుకని అవి కాదు మనకు కొలమానం, మనకి శాస్త్రాలు కొలమానం. శాస్త్రంలో మనకు ఆచార్యులు ఏం చెప్పారు అదే మనం ఉపమానంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు మా మనవడు బర్త్డే మాతాజీ. ఓకే ఓకే మాతాజీ.